నేను ఈ పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు వెళ్ళిపోవాలి, అంతే కదా? నేను మీకు చెప్పానా రోడ్డున పోయేవాడితో గొడవ పడమని? నా భార్యను ఒకడు ఎక్కిరిస్తాడు, నేను చూస్తూ ఊరుకోవాలేంటి? తాళి కట్టిన భార్య దగ్గర మీరేమైనా చెప్పచ్చు, చెయ్యొచ్చు. నాన్నతో కలిపి కూడా అసహ్యంగా మాట్లాడొచ్చు. రోడ్డున పోయేవాడు ఎవడో కమెంట్ చేస్తే అది మీరు తట్టుకోలేకపోయారు కదా? అది వినడానికి నీకు సంతోషంగా అనిపించిందా? భార్యని ప్రేమించే, మర్యాద ఇచ్చే మంచి భర్తగా మీరు ఉండుంటే కమెంట్ చేసేవాడి నోటిని నేను పగలగొట్టేదాన్ని. భార్యని కొట్టి బూతులు మాట్లాడే మీకు వాళ్ళని కొట్టే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఏం అర్హత ఉంది? ఓ, అర్హత ఉన్నవాడిని వెతుక్కుంటూ వెళ్తున్నావా? ఈ పరిస్థితుల్లో ఉన్నా కూడా మీ మనసు చెడుతో నిండిపోయింది. మాటల్లో మార్పు లేదు. నాతో ఉండాల్సిన ఈ టైంలో రెడీ అయి బయటికి వెళ్ళిపోతున్నా నీతో నేనే మాట్లాడతానే. నేను వెళ్లేది ఎవరిని తృప్తిపరచడానికి కాదు, ఒక ఉద్యోగం చేసి ఒక పూట భోజనమైనా తినడం కోసం. వెదవ పని చేసి నువ్వు తీసుకొచ్చే భోజనం నాకు అక్కర్లేదే. మరేం తింటారు? మీ అమ్మ, తమ్ముడు, అన్నయ్య వాళ్ళు తెచ్చుకున్నవి జాగ్రత్త చేసుకుంటున్నారు. మీరిక్కడ పడుకుని ఆకలేస్తుందని అరుస్తుంటే ఎవరు భోజనం పెట్టేది? అడిగిన వెంటనే ఇవ్వడానికి నా చేతిలేమి అక్షయ పాత్ర కాదు. ఏ ఎదవ పని చేసి నువ్వు నాకు భోజనం పెట్టక్కర్లేదు. ముందిలా నీచంగా ఆలోచించడం మానేయండి. నేను ఎవరితోనూ పోవట్లేదు. ఇక్కడున్న ప్లే స్కూల్లో హెల్పర్ పనికి వెళుతున్నాను. పిల్లలకి వండి పెట్టడానికి ఒక మనిషి కావాలి అన్నారు. మన పరిస్థితి దారుణంగా ఉంది. అందువల్ల నేను ఉద్యోగానికి వెళుతున్నాను. ఎవరిని తృప్తిపరచడానికి కాదు, మీకు 3 పూటల భోజనం పెట్టడానికి. అది మీరు నా భర్త కావడం వల్ల కాదు, ఒక కుక్కలాగా ఆకలితో మీరిక్కడే పడుకుని చావకుండా ఉండడానికి. ఇదంతా ఆ దేవుడి విధ్యనే అనుకోండి. అన్నీ సవ్యంగా జరుగుతాయి. నువ్వు ధైర్యంగా ఉండబ్బా. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? దీన్ని పవిత్ర సేవగా అనుకుంటే చాలు. నాకిది బొత్తిగా నచ్చదని మీకు తెలుసు కదా సార్? సార్ కాదు, చమేలి నన్ను పిలిచినట్టు శేఖర్ మావయ్య ఇకపై నన్ను అలాగే పిలువు. అంత సాన్నిహిత్యం మన మధ్య లేదు. అంతేకాదు, అన్ని బంధాల నుంచి పూర్తిగా దూరంగా ఉండాలనే నేనిప్పుడు కోరుకునేది. మీరు నన్ను మనస్ఫూర్తిగా పంపించకపోతే నాకు వెళ్ళడం ఇష్టం లేదు. అలా మాట్లాడకు చమేలి. ఏ పని చేసినా సేవా దృక్పథంతో చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఇలా చూడు బాబు, నీ ఉద్దేశం అనందుకున్న వ్యాపారాల్లోకి చమేలి ఒక ఉద్యోగస్తురాలుగా వెళ్లాలని. నువ్వు చమేలి చెప్పినట్టుగానే స్వదేశీ రెడీమేడ్ యూనిట్ ఒక కోఆపరేటివ్ సొసైటీగా రిజిస్టర్ అయింది. ఇక దాని తాలూకు పేపర్స్ రావడమే తరువాయి. ఇప్పుడు స్వదేశీ యొక్క ఓనర్స్ అందరూ అక్కడ పనిచేస్తున్న 700 మంది మహిళలే. వాళ్ళ యొక్క నిర్ణయాన్ని బట్టి ఒక సెక్రటరీ హోదాలోనే చమేలి అక్కడ పనిచేస్తుంది. ఇంకా నీకు సందేహం ఉంటే చమేలిని పంపించొద్దు. ఇందులో ఎలాంటి డౌట్లు నాకు లేవు. అనంత నంబ్యార్ ఇందులో ఇన్వాల్వ్ కారు అన్న నమ్మకం మీరు కలిగిస్తే నాకు సరిపోతుంది. చట్ట ప్రకారం ఆ బిజినెస్ ని ఆనంద్ అక్కడ కార్మికులకు ఇచ్చేశారు కదా. ఆయనకిక దాని మీద ఏ హక్కు లేదు. ఇకపై అక్కడ ఏం జరిగినా నిర్ణయాలు తీసుకోబోయేది అక్కడ పనిచేస్తున్న కార్మికుల ప్రతినిధి చమేలియే. ఓకే, క్యారీ ఆన్. ఆఫీస్ నుంచి మీరు సాయంత్రం ఆ దారినొస్తే మనం కలిసి ఇంటికొచ్చేయచ్చు. సారీ చమేలి, నీకు వద్దు అనిపించేంత వరకు నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు రావచ్చు. కానీ నీ పనికి సంబంధించి ఏ విషయంలోనూ కూడా నన్ను దయచేసి పిలవద్దు.
ఆ విషయంలో నేనే నీకు మాట ఇస్తున్నాను. చమేలీని ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళి తీసుకురావడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే బయలుదేరదామమ్మా. సూరజ్, అంతా మన మంచికే. నువ్వు ధైర్యంగా ఉండు. పద. టెన్షన్ లేమి వద్దు, నువ్వు సంతోషంగా వెళ్ళు. పద. వెళదాం. పోనీ. అసలు నాకు నీళ్ళు ఇవ్వడానికి కూడా ఏ కుక్క ఇంట్లో లేదా? ఎవరైనా నీళ్ళు తీసుకురండి రా. నాకు నీళ్ళు ఇవ్వకుండా చంపాలని చూస్తున్నారేంట్రా? అమ్మా, రే సుమేష్, సతీష్, ఇదిగోండి నీళ్ళు. నిన్ను నీళ్ళు తీసుకురమ్మని ఎవరు చెప్పారే? అనిలా లేదా? అమ్మ లేదా? అనిలాక సతీష్ బావ అనిలాక ఇంటికి వెళ్లారు. 2 రోజుల తర్వాతే వస్తారు. అమ్మకి ఇక్కడున్న స్మెల్ వల్ల వామిట్ వస్తుందంట. నా మనసు మొత్తం మీ మీద ద్వేషమే. కానీ బాలాక భర్తవి కాబట్టి నీకు నీళ్ళు తీసుకొచ్చాను. ఇదిగో తాగు. ఇదేంటే చేపనిల్లా? పోవే. అరవకుండా పడుకో. అరిచావంటే నీ గుడ్లు పీకేస్తాను. ఏంటి? ఏమండి, ఈయన నన్ను కొట్టారు. ఇక్కడ ఏం జరుగుతుందిరా? అమ్మా, వేణన్న తన్ని కొట్టాడు. నేను నీళ్ళివ్వటానికి వచ్చాను, కానీ అది చేప నీళ్ళని గ్లాస్ పగలు కొట్టారు. నన్ను కొట్టేశారు అత్తయ్య. ఒరే, పిచ్చి పట్టిందా? ఎందుకు దాన్ని కొట్టావు? నువ్వు కొంచెం పక్కకు తప్పుకోమ్మా. ఇలా చూడు, ఇంతకాలం ఊర్చుకున్నాను, ఇకపైన నాకు సహనం లేదు. ఇలాగే గొంతు పిసికి చంపేస్తాను. తను అబద్ధం చెప్తోందిరా. తను నా భార్య. తను కొట్టడానికి నీకేం రైట్స్ ఉన్నాయి?
వీడిని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో చేర్చరా. అమ్మా, ఈ రోజే వీడి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. నీ ఉద్దేశం ఏంటి? వీడి వల్ల నాకు ఏ ప్రయోజనం లేదురా. నేనేం మాట్లాడను. నీకేం తోస్తే చెయ్యి. అరే వదిలు. దిక్కుమాలనోడా. రా ఆశా, వెళ్దాం. అన్నయ్య, ఆగు, ఆగమంటే. ఎవరు? అందరూ పోండ్రా. ఎవరినే తల్లి నువ్వు వెతుకుతున్నావు? వేణు లేడు. ఎక్కడికి వెళ్ళారు? ఎవరి రూమ్ లోపలికొచ్చి బీరోలో ఉన్న డ్రెస్సులన్నీ మార్చి పెట్టింది? రోగిష్ఠుడు పడుకోవడానికి ఇంత రూమ్ ఎందుకు? ఇక నుంచి ఈ రూమ్ లో సుమేష్ ఉంటాడు. నువ్వు పొద్దునే వెళ్ళేటప్పుడు ఉండేలా రూమ్ లేదు. బయట నుంచి వచ్చేవాళ్ళు ఈ వాసన చూసి లోపలకు కూడా రారే. వేణుగోపాల్ ఎక్కడా? వాడికి కాస్త గాలి వెలుతురు కావాలని వేరే చోటకు మార్చా. ఎక్కడని అడిగాను. ఏంటతే ఎలా చేశారు? ఈయన మనిషే కదా. ముట్టుకోకండి, వెళ్ళండి. ఈయన మీ అబ్బాయే కదా, ఇక్కడ తీసుకొచ్చి పడండి.
పడేయడానికి మనసులా వచ్చింది? ఏమండి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళకండి. ఇది ఎప్పటికప్పుడు చెప్పేస్తే మంచిది. అసలు ఈ పని చేసింది ఎవరు? మీరు కూడానే ఉన్నారా? అమ్మ కాదు, నేనే ఇక్కడికి తీసుకొచ్చి పడేశాను. నా భార్యను తిట్టడం మాత్రమే కాకుండా కొడుతున్నాడు కూడా. ఇలాంటి ఒక చెడ్డబాడు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. తీసుకెళ్లి రోడ్డు మీద పడేసిండేవాణ్ణి. నీ ఇష్టం వచ్చినట్టు బయట పడేయడానికి ఈయనేమి చెప్పు కాదు, మీ అన్నయ్య. నన్ను కొట్టడానికి నువ్వెవరే? మర్యాద గలవాళ్ళైతే ఇక్కడ ఉంటారు, లేదంటే ఎక్కడికైనా పోతారు. ఛీ! తను చెప్పి వెళ్ళిందే మీ నిర్ణయం కూడానా? ఇప్పుడు ఈ ఇంటి ఖర్చులన్నీ భరించేవాడు సుమేష్. వాడికి నచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటే చాలు. వాడిలా ఉండటం నీకు నచ్చకపోతే హాయిగా నీ పుట్టింటికి తీసుకెళ్ళు. ఈ రోజైతే నేను లేస్తాను. ఆ రోజే నీకు చివరి రోజు. బాలక్క ఎలాంటి కారణం లేకుండా ఈయన నన్ను కొట్టారు. నేను వద్దనే చెప్పానక్క, కానీ ఆయన ఒప్పుకోలేదు. ఆయన చెప్పేది నేను వినాలి కదా. మీరు నన్ను క్షమించండి అక్క. జీవితంలో ఇతను నన్ను పెట్టిన హింసలన్నింటినీ నేను మర్చిపోతాను, కానీ ఈ పరిస్థితి అస్సలు మర్చిపోను. బాలక్క మీ వస్తువులన్నీ మేము మా రూమ్కి షిఫ్ట్ చేశాము. ఏమండి, నువ్వు అడ్డుకోవడం వల్లే, లేదంటే నన్ను కొట్టిందని అక్కడే నరికి పారేసేవాణ్ణి. ఎన్ని రోజులు దర్జాగా ఉండి హఠాత్తుగా బయటికి పంపిస్తే అలాగే కోపడతారు. మీరు అలా అనుకోండి. నా గనక కోపం వస్తే అన్నయ్యనే లెక్క చేయను నేను. అలాంటిది అన్నయ్య భార్య అయితే ఏంటి? నొప్పిగా ఉందా? పర్లేదండి, నా కోసం వదిలేయండి. అంతా నీకోసమే. అదే నాకు తెలుసుగా. ఈ ఇంట్లో ఎవరెవరు పని చేయటం లేదో ఒక్కొక్కరినిగా బయటికి పంపించేద్దాం. అప్పుడు మనం సంతోషంగా ఉండొచ్చు. ఆ తర్వాతే నాన్నగారి దగ్గరికి వెళ్ళి షార్ అడగలను. అది ఇప్పుడు కావాలని అడగొచ్చుగా. అడగచ్చు, కానీ దానికి ముందు మీ పవర్ ఇంట్లో ఏంటో నాకు తెలియాలి కదా. నువ్వు ఆశపడ్డట్టుగా వేణు అన్నయ్య బెడద దూరం చేశానుగా. అవునండి, ఆయన ఇంటికి అవసరం లేదు. కానీ బాలాక పాపం కదా. ఓ తను నీ బంధువు కదా. తను నా చెంప మీద కొట్టిందానికి నీకు దిగులే లేదు. అప్పుడే నాకు ప్రశాంతంగా ఉండండి. నేను దెబ్బలు తిన్న తర్వాత బాలాకని ద్వేషించడానికి ఒక కారణం దొరికింది కదా. నా భర్తని కొట్టిన ఒక్కరితో ఎప్పుడులాగా ఎలా ఉండగలను? అమ్మ ఇప్పుడు మన పక్షాన ఉంది. సతీష్ అన్నయ్య ఏదైనా ప్రాబ్లం చేస్తాడా అని కొంచెం భయంగా ఉంది. ఆయన అనిలాక ఇంటికి వెళ్ళారుగా. ఇక్కడికి రాకముందే జరిగిన విషయాలన్నీ చెప్పేయండి. నన్ను తిట్టారు, కొట్టారు, మిమ్మల్ని ఇంకా అమ్మని బాగా తిట్టారు. ఏమి చేయలేరని చెప్పండి. రేపు ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వచ్చి సెంటిమెంట్ గా ఫీల్ అయితే అలా జరగకూడదు. అది కూడా కరెక్టే, వెంటనే చెప్పేయాలి. నీకిప్పుడు సంతోషంగా ఉంది కదా? నువ్వు నీ మనసులో అనుకున్నదంతా నా అమ్మ తమ్ముడు కలిసి ఒంట్లో బాగోకుండా కట్టి పడేసి ఆకలితో చచ్చిన ఒక కుక్క గురించి చెప్తూ ఉంటారుగా. ఆ కుక్క పరిస్థితే కదా ఇప్పుడు మీకు ఇంట్లో.
ఉండొద్దు, రండి లోపలికి వచ్చి పడుకోండి. నేనే అధికారంతో లోపలికి రావాలి? ఇలాంటి ప్లేసెస్ లో మీరు పడుకోవటం బాగోదక్క. నాకంటే శ్రద్ధ చూపించాల్సిన మనిషే ఇక్కడున్నారు. ఈయన బయట పడేసినప్పుడు ఎవరికేం అనిపించలేదుగా. ఈ మనిషికి చూపించని ఏ జాలి దయ నాకక్కర్లేదు. మావయ్య మీరైనా చెప్పండి, బాలాక ఈ సమయంలో ఇక్కడ పడుకుంటే? గర్భిణీలు, చిన్న బిడ్డలు రోడ్డు పక్కంటే పడుకుంటున్నారు. వాళ్ళ ప్రాణాలతోనేగా ఉన్నారు. అలా అనుకుంటే చాలు. అక్క గొడవ చేయకుండా రండి. నువ్వు ఏమైనా అనుకో, మీకోసం నేను ఇలా చేయడం లేదు, నా కోసం ఇలా చేస్తున్నాను. నాకంటూ ఒక మర్యాద లేకపోతే ఎందుకు జీవించడం? ఆ, ఇందువల్ల నా మీద నింద వేయకూడదక్క. నీ బాధ ఇదేనని నాకు అర్థమైందిలే. నువ్వు చెప్పక్కర్లేదు. నువ్వెళ్ళు. ఎక్కువసేపు ఉండి నీ మర్యాద పాడు చేసుకోకు.